తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి. ఇందులోని ప్రధాన అంశాలు: 1వ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2016లో ప్రవేశపెట్టబడింది. ఇది 5 సంవత్సరాల 2021 సంవత్సరం వరకు కొనసాగింది. 2వ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీని 2021లో ప్రవేశపెట్టారు. ఇది 2026 సంవత్సరం వరకు కొనసాగాలి. 2వ ఐసిటి విధానం యొక్క ఫోకస్ ప్రాంతాలు క్రింది విధంగా ఉన్నాయి: ఐటీ లేదా ఐటీఈఎస్ ఉత్పత్తి అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ మరియు రీస్కిల్లింగ్, ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాటి మొదలైనవి. దీనికి సంబంధించిన అదనపు సమాచారం: 2026 సంవత్సరానికి ఐటీ ప్రారంభించబడిన సేవల్లో 10 లక్షల ఉపాధి లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ కోసం 2021 సంవత్సరానికి 1,50,000 ఉపాధి లక్ష్యం. ఇది 2026 సంవత్సరానికి 3 లక్షలకి మరింత పెరిగింది. అందులో 75,000 మంది ఉద్యోగులు ఈవీ సెక్టార్లో అంటే ఎలక్ట్రానిక్ వాహనాల విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది. 2026 నాటికి ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడులు 75,000 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈవీ రంగానికి దాదాపు 25,000 కోట్లు కేటాయించాల్సి ఉంది.